చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసు పానము దొప్ప పొంగ పానము పొంగ బీగ పానము దొప్ప పొంగ పానము పొంగ బీగ పానము జీవను. మా ఆయన పిక్నిక్ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళాడు. అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా రక్తంతో ఇంటికి తెచ్చారు. ఆ ఫ్రెండ్స్ అందరూ మోసుకొని వచ్చారు. స్వహస్తములతో మనుషులను చేశాడు. ఈ మనుషుల్లో ప్రేమ పెట్టాడు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. మనుషుల్ని చూడగలిగేటట్లుగా చేశాడు. ఎందుకంటే దేవుడు చూడగలిగేవాడు. మనుషుల్ని వినగలిగేటట్లుగా చేశాడు. ఎందుకంటే దేవుడు వినగలిగేవాడు. మనుషుల్ని ఆలోచించగలిగేటట్లుగా చేశాడు. ఎందుకంటే దేవుడు ఆలోచించగలిగేవాడు. మనుషుల్ని నడిచేటట్లుగా చేశాడు. ఎందుకంటే దేవుడు చలించగలిగేవాడు. ఇది దేవుని రూపం. దేవుని రూపములో మనుషులు వారి కుటుంబంలో ఉన్న కష్టాన్ని తొలగించిన ఆయన తన జీవితంలో ఉన్న దుఃఖాన్ని చేకూర్చుందయ్యా. నిత్య జీవానికి పాత్రనిగా చెయ్యిందయ్యా. పరలోక రాజ్యానికి పాటు ఆయురారోగ్యాలు చేకూర్చి రక్షించి కాపాడమని క్రీస్తు ప్రభు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నిరాకార దేవుడు నిత్యమైన దిక్కో యేసంటే ఎవరో తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో ఆకాశము చేసినది దేవుడు భూమిని సృష్టించినది దేవుడు మేము చాలా వేదన పడ్డామండి. చాలా చింతించాను. దేవుడా ఏంటి నాకు పరిస్థితి అండి. చాలా ఎన్నో దేవుళ్ళకు మొక్కానండి నేను. కానీ నాకు మరి చాలా ఎంతో హృదయంలో ఎంతో వేదన కలిగింది. మళ్ళీ ఇంకా మరొక అబ్బాయి పుట్టాడండి. ఆ అబ్బాయి కూడా ఈరోజు ఏ టైంకి పుట్టాడో మళ్ళీ ఆ టైంకే చనిపోయాడండి. నేను 2 బిడ్డలు ఇచ్చావు ప్రభా, ఎందుకు నాకు ఈ పరిస్థితి అనుకుని నేను ఎన్నో దేవుళ్ళకి మొక్కానండి. నేను నాలో ఇంకేం తక్కువ ఉందో దేవుళ్ళకి పూజ చేయడానికి ఇంకా ఇది ఏం చేయాలనుకుని ఇంకా ఎక్కువగా పూజ. అదృశ్యమైందేమో నిత్యం, దృశ్యమైందేమో అనిత్యం, అదృశ్యమైందేమో నిత్యం. దృశ్యమైంది అంటే కనబడేది. కనబడేది ఏది కూడా శాశ్వతము ఉండదు అని శాస్త్రం తెలవిస్తుందండి. కనబడనది మాత్రము నిత్యము ఉంటది అట. కనబడకుండా ఉండేది నిత్యం ఉండమేంటి? నీడను వంచది అమ్మాయికి ఎంచది నీడను వంచది అమ్మాయికి
మంత్రుల దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదండి. తిన్నగా ఏసయ్య దగ్గరికి వచ్చినారండి. ఏసయ్య నా కుమార్తెను నాయన లేవనెత్తి నాయన ఆవిడ చనిపోయింది అని చెప్పినారండి. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ చాలా మంది ମଧ୍ୟରେ ଏ ପ୍ରକାର ଏକ ବହୁମୂଲ୍ୟ ଜିନିଷ ଅଛି ଯାହାକି ଆମେମାନେ ଜାଣିନାହୁଁ। ମନୁଷ୍ୟ ହେଉଅଛି ଈଶ୍ୱରଙ୍କର ସମସ୍ତ ସୃଷ୍ଟି ମଧ୍ୟରେ ଅତି ଶ୍ରେଷ୍ଠ ଅଟେ ମନୁଷ୍ୟ। ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଈଶ୍ୱର ତାହାଙ୍କର ମୁଖର ବାକ୍ୟ ଦେଇ ସବୁ କିଛିକୁ ସେ ସୃଷ୍ଟି